ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోవడం సర్వసాధారణం అయింది. చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినా కూడా వాటిని భూతద్దంలో పెట్టి చూస్తూ విడాకులు తీసుకొని విడిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య జంట విడాకులు తీసుకోగా ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. అదేవిధంగా కోలీవుడ్ స్టార్ కపుల్స్ ఐశ్వర్య ధనుష్ సైతం విడాకుల ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో విడాకుల పరంపర కొనసాగుతుంది. ఇదిలా ఉండగా తాజాగా మరొక జంట విడాకులకు సిద్ధమయ్యారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వార్తల్లో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతుంది. ప్రముఖ సింగర్లుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రావణ భార్గవి, హేమచంద్ర సూపర్ సింగర్ కార్యక్రమం ద్వారా పరిచయమై అనంతరం ప్రేమలో పడ్డారు. ఈ జంట పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. 2013వ సంవత్సరంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న వీరిద్దరూ 9 సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా వైవాహిక జీవితంలో గడిపారు. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల నుంచి వీరు విడాకులు తీసుకోబోతున్నారని, అందుకే విడివిడిగా ఉంటున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోవడానికి ఒక ఫ్రెండ్ కారణమని తెలుస్తుంది. వీరిద్దరికీ కామన్ ఫ్రెండ్ అయినటువంటి మరొక సింగర్తో హేమచంద్ర చనువుగా ఉండడమే కాకుండా ఆమెతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో క్లిప్ విన్న శ్రావణ భార్గవి హేమచంద్రకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఇలా వీరిద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయంతో ఇప్పటికే విడిగా ఉంటున్నారని తెలుస్తుంది. ఇలా వీరి గురించి విడాకులు వార్తలు వస్తున్నప్పటికీ ఈ వార్తలపై ఈ జంట స్పందించకపోవడం మరిన్ని అనుమానాలకు దారితీస్తుంది.